శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. డిసెంబర్ 16, 2025 దృగ్గణిత పంచాంగం. ఈనాటి పర్వం ధనుర్మాసం ప్రారంభం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం. తిథి ద్వాదశి. రాత్రి 11:57 వరకు. ఉపరి త్రయోదశి. వారం మంగళవారం. నక్షత్రం స్వాతి. మధ్యాహ్నం 2:09 వరకు. ఉపరి విశాఖ. యోగం అతిగండ. మధ్యాహ్నం 1:23 వరకు. ఉపరి సుకర్మ. కరణం కౌలువ. ఉదయం 10:38 వరకు. తైతుల. రాత్రి 11:57 వరకు. ఉపరి గరజి. సాధారణ శుభ సమయాలు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 3:30 నుండి 5:30 వరకు. అమృతకాలం శేషం ఉదయం 6:03 వరకు. అభిజిత్ కాలం పగలు 11:41 నుండి 12:25 వరకు. వర్జ్యం రాత్రి 8:28 నుండి 10:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుండి 9:27 వరకు మరియు రాత్రి 10:46 నుండి 11:38 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 2:50 నుండి 4:14 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:03 నుండి 1:27 వరకు. యమగండం ఉదయం 9:16 నుండి 10:40 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:29 నుండి 8:42 వరకు. సంగవకాలం 8:42 నుండి 10:56 వరకు. మధ్యాహ్న కాలం 10:56 నుండి 1:10 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:10 నుండి 3:24 వరకు. ఆబ్దికం తిథి మార్గశిర బహుళ ద్వాదశి. సాయంకాలం సాయంత్రం 3:24 నుండి 5:38 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 5:38 నుండి 8:12 వరకు. రాత్రికాలం రాత్రి 8:12 నుండి 11:38 వరకు. నిశీధి కాలం రాత్రి 11:38 నుండి 12:29 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:38 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:29. అస్తమ సమయం సాయంత్రం 5:38. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:39. అస్తమ సమయం సాయంత్రం 5:45. సూర్యరాశి ధనస్సు, చంద్రరాశి తుల. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. రాశి ఫలితాలు. మేషరాశి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. దూర ప్రయాణాలు వీలైనంత వాయిదా వేయటం మంచిది. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు. వృషభ రాశి సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిథున రాశి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు. నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. కర్కాటక రాశి ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.
ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సింహరాశి. కుటుంబ సభ్యుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో సొంత నిర్ణయాలు కలిసిరావు. కన్య రాశి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి సమస్యలు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. తులారాశి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృశ్చిక రాశి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల నుండి విమర్శలు తప్పవు. కుటుంబ విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ధనస్సు రాశి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. చాలా కాలంగా పూర్తి కాని పనులు చిన్న ప్రయత్నంతో పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మకర రాశి. సంతానం విద్యా విషయాలలో నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. కుంభరాశి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం వివాహం విషయమై గృహమున ప్రస్తావన వస్తుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. మీనరాశి. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో భాగస్థుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. స్నేహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ స్వస్తి.